ఒకరు అడిగారు, ఎలాగంటే దేవుడు 2000 సంవత్సరాల ముందు ఆయన చేసిన కార్యానికి ఈరోజు నాకు క్షమాపణ ఎలాగొస్తుంది? ఉదాహరణలు చూపిద్దామా? కెన్ ఐ హ్యావ్ 3 people క్విక్లీ? ముగ్గురు వెంటనే రండి. ఒక ఉదాహరణ చూపిద్దాం, అనుకుని చూద్దాం. ఈయన దగ్గర 100 కోట్లు ఉన్నాయి. రాయ తొందర రాయ. ఈయన దగ్గర ఒక 1000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఈయన దగ్గర నుండి ఎవరి మీద బాస్ అయ్యాడు? ఈయన మీదకి బాస్. ఈయన దగ్గర 1000 రూపాయలు లేవు. ఈయన ప్రతిరోజు నా డబ్బులు టార్చర్. ఈయన ఏమైపోయాడు? బానిస అయిపోయాడు, ఇసిగిపోతున్నాడు. ఈరోజు 1000 రూపాయలు అంటే 1000 రూపాయలే కదా అనొచ్చు. ఓ 10 కోట్లు అనుకో, 100 కోట్లు అనుకో. అట్లాంటి స్థితిలో ఉన్నావు. ఎలా ఉంటావు? చచ్చిపోతాడురా అలాంటి స్థితిలో ఉన్నాడు. సడన్గా ఈయన కొరకు ఈయనకు 1,00,000 కోట్లు ఇచ్చి 1,00,000 కోట్లు ఈయనకి ఇచ్చి, ఇదిగో ఈయన నా అకౌంట్లో వేసుకో. అర్థమవుతుందా? ఈయన 1000 రూపాయలు నా అకౌంట్లో వేసుకో. ఏమైనా మాట్లాడగలుగుతాడు? ఆయనే ఇవ్వాలి అని ఏమైనా చెప్పగలుగుతాడు? ఎవరిచ్చారు? ఆయన ఇచ్చాడు కాబట్టి ఆయన నా అకౌంట్లో వేసుకున్న వెంటనే నోరు మూసుకోవాలి. ఈయన అంటాడు థ్యాంక్ యూ, ఈయనకంటాడు బాయ్. అంతే కదా? ఈరోజు నువ్వే చెల్లించాల్సిన అవసరం లేదు. ఆయన 2000 సంవత్సరాల ముందు చెల్లించినప్పుడు ఆయన రక్తము ద పాస్ట్, ప్రజెంట్ అండ్ ద ఫ్యూచర్కి కావాల్సినంతా యేసు ప్రభు సంపూర్ణంగా చెల్లించాడు. నమ్మేవారు ఆమేన్ చెప్దామా? థ్యాంక్ యూ.